గుడ్ మార్నింగ్. ఇవాళ మన ఎడిటోరియల్ వచ్చేసి డీలిమిటేషన్ ఏ కేస్ ఆఫ్ టు బి ఆర్ నాట్ టు బి. ఈ ఆర్టికల్ రాసింది ఫార్మర్ సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ దిస్ వన్ ఈజ్ వన్ పర్స్పెక్టివ్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. అంటే ఈయన జస్ట్ ఓన్లీ పాపులేషన్ బట్టి ఓన్లీ రిఫర్స్ టు ద పాపులేషన్ బట్టి ఆర్టికల్ రాశారు. అండ్ ఎందుకు ఈయన రాసింది ఇంపార్టెంట్ అంటే డీలిమిటేషన్ కమిషన్ ఉంది కదా, ఆ డీలిమిటేషన్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద డీలిమిటేషన్ కమిషన్ అనమాట. సో దాంట్లో ద అథారిటీ ఆఫ్ ద డెసిషన్స్ ఆర్ ఫైనల్ అండ్ ఆ డీలిమిటేషన్ కమిషన్ చెప్పినట్టు చేయాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు కోర్ట్ రివ్యూ చేయడానికి లేదు. అండ్ పార్లమెంట్ సెషన్స్ అసెంబ్లీ సెషన్స్ పెట్టడం చేయడానికి లేదనమాట. అండ్ మెంబర్స్ ఎవరు ఉంటారంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఈ ఆర్టికల్ రాసింది చీఫ్ సెక్రటరీ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి సో దెర్ విల్ బి సమ్ ద గుడ్ పాయింట్స్ అని నేను అనుకుంటున్నాను. సో లెట్ సి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఎడిటోరియల్. సో ఫస్ట్లో వచ్చేసి ఏంటంటే మొన్న మనకి డీలిమిటేషన్ బిల్ అనేది పాస్ అవ్వలేదు. అండ్ దానికి తోడు దెర్ ఆర్ ఉమెన్ రిజర్వేషన్ బిల్కి లింక్ పెట్టడం. అండ్ ఈ దీన్ని ఆల్సో వి కాల్ as యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 అని కూడా అంటాము. అండ్ దిస్ ఇస్ 131st అమెండ్మెంట్ బిల్ అనమాట. దిస్ ఇస్ అ బిల్ యాక్ట్ ఎప్పుడవుతుందంటే పార్లమెంట్ పాస్ అయిన తర్వాత దాట్ విల్ బికమ్ అన్ యాక్ట్ అండ్ లా. సో అంటిల్ అన్లెస్ దట్ విల్ బి అ బిల్ అనమాట. సో అది లైక్ చాలా డ్రామాటిక్గా ఎండ్ అయిపోయింది. సౌత్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎంపీస్ సపోర్ట్ చేయలేదు. అండ్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఇండియా అలియన్స్లో ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసారు కాబట్టి మిగతా వాళ్ళు అనేది సపోర్ట్ చేయలేదు. సో దట్ ఈస్ వెరీ ఐ మీన్ గుడ్ థింగ్ అనలేం, బ్యాడ్ థింగ్ అనలేం. బికాస్ ఎందుకంటే టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బికాస్ ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఈస్ సేయింగ్ దట్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము 2011లో ఉన్న సెన్సస్ అదే తీసుకొని అదే బేస్గా తీసుకొని చేస్తామని వాళ్ళు అంటున్నారు. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే బికాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి అందుకే మీరు ఇట్లా చేస్తున్నారు. సో దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. 2026 అయిన తర్వాత చేయండి, ఇప్పుడే చేస్తాం, ఆ సీట్స్ పోతున్నాయి, అది పోతున్నాయి, ఇవి పోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాయి. సో ఎంటైర్ ఆర్టికల్లో మొత్తానికి ఏముంది అంటే ఆ, అంటే లా, నిజంగా లా ఏం చెప్పింది, ఆచరణ ప్రాక్టీస్లో ఏం చేస్తున్నాం అని చెప్పేసి 1950s నుంచి 2026 వరకు ఒక క్రొనాలజికల్ ఆర్డర్గా ఇచ్చారనమాట. ఫస్ట్ ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170 రెండు ఏం చెప్తుందంటే ఆ, ప్రతి సెన్సస్ జరిగినప్పుడు ఒక డీలిమిటేషన్ కమిషన్ అనేది వేయాలి. ఆ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే ఆ, నియోజకవర్గాలు యొక్క అంటే ఎంత ఉండాలి అని చెప్పేసి బౌండరీస్ గీసిస్తుంది. అదే ఎవ్రీబడి హ్యావ్ టు ఫాలో. అండ్ ఎవరు ధిక్కరించడానికి లేదు. అండ్ ఆ డీలిమిటేషన్ కమిషన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అని ఉందన్నమాట. అయితే ఫస్ట్ మనకి 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950 వరకు కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు మనకి చేతిలో రెడీగా ఆ, అంటే సెన్సస్ కరెక్ట్ డేటా లేదనమాట. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ సెన్సస్ కమిషనర్ చేసిన డేటానే ఉండే అందాద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఫిగర్స్. సో దాన్ని బట్టే మనం ఆ, ఇంతమంది ఉండాలి అని చెప్పేసి అనుకొని అప్పుడు చేసిర్రు. అప్పుడు దేశ జనాభా ఇంత 160 కోట్లు లేరు. 80 crores కన్నా ఇంకా తక్కువనే ఉన్నారనమాట 1950sలో. ఎందుకంటే అప్పుడు పుట్టేది సచ్చేది. సో అప్పుడు ఒకటి అనుకున్నా అంటే తాతలకి 10 మంది 15 మంది అట్లా సంతానం ఉండేది కదా అని అనుకునేది. ఆడ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ థింగ్స్ అనేది చేసుకోలేదు పూర్వీకులు, ఐ మీన్ 1950s పీపుల్. ఇంకోటి ఏంటంటే అప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తక్కువ. పుట్టిన అంటే వాడు బతుకుతాడంటే గొప్పడు అనమాట. అంటే చాలా మంది సంతానం చనిపోయే వాళ్ళు అనమాట, లైన్గా. సో అలాంటి థింగ్స్ అనేది ప్రతి ఫ్యామిలీలో అయ్యేది కాబట్టి వాళ్ళు ఎక్కువ సంతానాన్ని ప్రొడ్యూస్ చేసేది. ఉన్నోడు ఉంటాడు, సచ్చినోడు వస్తాడు. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ దట్ దే హ్యావ్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అవి ఇవి చాలా ఉండేవి అనమాట. అండ్ తర్వాత 1951 తర్వాత ఏమైందంటే మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూన్స్ చేసారు. దీని తర్వాత 1970s వరకు వీళ్ళు మళ్ళీ దాన్ని ముట్టుకోలే. మళ్ళీ 1971లో ఒక 20 years తర్వాత సరే
అంటే ఇందిరాగాంధీ 20 పాయింట్ ప్రోగ్రామ్స్ అవి ఇవి వస్తాయి. సో వాళ్ళకి పాపులేషన్ అనేది కావాలి. అప్పుడు 1971లో సెన్సస్ పెట్టుకుంటారు. బట్ అక్కడ ఏమవుతుందంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది వస్తుంది కదా, అది దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. సో దాంట్లో ఏంటంటే ఆ, మేము యూఆర్ డూయింగ్ అంటే మేము పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని చేస్తున్నాము. అండ్ కాబట్టి మేము మళ్ళా ఈ సీట్లు పెంచడానికి ప్రయత్నించాము. ఇంకా ఇవే సీట్స్ అనేవి. మమ్మీ నేను క్లాస్ చెప్తున్నా వెళ్ళిపో. సో ఈ డీలిమిటేషన్ అనేది వస్తుంది. అండ్ మళ్ళీ ఏమవుతుందంటే సో స్టేట్స్ అనేది సక్సెస్ఫుల్గా పాపులేషన్ గ్రోత్ అనేది జస్ట్ సెకండ్. హలో, గుడ్ మార్నింగ్. వస్తుంది వస్తుంది రండి. ఓకే. సో తర్వాత ఏమైంది అంటే స్టేట్ ఏదైతే స్టేట్స్ ఉన్నాయో పాపులేషన్ గ్రోత్ని తగ్గించేసి ఆ, అంటే అందరూ కొంచెం ముందుకు సాగేటట్టు చేసుకుందాం అనే ప్లాన్లో ఉండేది. కాబట్టి అప్పుడు మళ్ళీ సీట్స్ పెంచడం తగ్గించడం అలాంటివి ఏం చేయలేదు అనమాట. అండ్ అది మళ్ళీ 2001 వరకు వచ్చింది, టెంపరీ ఫ్రీజ్ అండ్ డీలిమిటేషన్. మళ్ళీ తర్వాత ఏమైందంటే అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ, మళ్ళీ టెరిటరీస్ని మనం రీడ్రా చేయాలి, పాపులేషన్ బట్టి చేసుకోవాలి అండ్ అని అనుకున్నారు. బట్ ఏంటంటే ఆ టైంలో 2001 ఆ టైంలో లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎవడు మనోడు ఎవడు వేరే స్టేట్ వాడు అందరికి కన్ఫ్యూజ్ ఉందన్నమాట. సో సో అప్పుడు ఏం చేసిరంటే మళ్ళీ అమెండ్ చేసిర్రు 2001 కానీ. బట్ తర్వాత ఏంటంటే 2001లో మళ్ళీ అనుకున్నారు, ఏమనుకున్నారంటే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. సో కొత్త నేషనల్ పాపులేషన్ పాలసీ స్ట్రాటజీ అనేది తెచ్చినాము. అండ్ ఏదైతే 2026 మనం అంటే వాళ్ళు మళ్ళీ 2001 నుంచి 2026 ఇంక 20 సంవత్సరాల వరకు పెంచడానికి లేదని చెప్పేసి 2001లో మళ్ళీ పాస్ చేశారు. దెన్ తర్వాత ఏమైంది అంటే, ఎందుకంటే వాళ్ళ గోల్ ఏంటంటే అప్పటి వరకు పాపులేషన్ స్టెబిలైజ్ చేద్దాము. సో అగైన్ మళ్ళీ 84th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దెన్ దెన్ మళ్ళీ ఏం చేసారంటే న్యూ నేషనల్ సెన్సెస్ ఎప్పుడు 2021లో పెట్టాల్సింది 2026లో పెట్టారు అనమాట. అండ్ 2026లో ఇప్పుడు మళ్ళా బిల్ అనేది దే ఆర్ లైక్ అంటే పాస్ కాలేదు ఇంకా. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, సో అప్పుడు లైక్ 2011లో రూరల్ టు అర్బన్ మైగ్రేషన్లు ఉన్నాయి. సో దానివల్ల డెన్సిటీ అనేది ఒక్కొక్క ఆ, నియోజకవర్గానికి కరెక్ట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బోత్ ఇంట్రా స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ అంటే స్టేట్ల మధ్యలో అండ్ స్టేట్ లోపల కూడా 2011 సెన్సస్ యొక్క సెన్సస్ని అడాప్ట్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మనకు సెన్సస్ రెడీగా లేదు కాబట్టి 2026 వరకు ఆగాలి. సో వాళ్ళు ఆగిళ్ళు. బట్ ఏంటంటే ఇక్కడ సెన్సస్ని చేసి ఉంటే బాగుండేది, బట్ సెన్సస్ని చేయలేదు. అండ్ వీళ్ళది ఆపోజిషన్ ఏంటంటే మీరు 2011 సెన్సస్ 15 సంవత్సరాల కింద జరిగిన పాపులేషన్ ఎస్టిమేట్స్ని పట్టుకొని ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి కూడా ఒక లైక్ ప్రతిపక్షం నుంచి క్వశ్చనింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సరే మనం ముందుకు చూద్దాము అనుకున్నప్పుడు సో మైగ్రేషన్ అనేది 2011 నుంచి ఎక్కువైందా తక్కువైందా అనేది కరెక్ట్ ఎవరికి చెప్పలేము అనమాట. అంటే దానికి డేటాబేస్ ఏం లేదు. అండ్ పోనీ పాపులేషన్ స్టెబిలైజ్ అయింది అన్ని అక్రాస్ రీజియన్స్ అంటే అది కూడా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ, సరే 2011 సెన్సస్ తీసుకున్నా కానీ అది మరి పాపులేషన్ ప్రకారం కరెక్ట్ చేస్తున్నారా అంటే అది కూడా, దానికి కూడా ఏం లిట్మస్ టెస్ట్ లేదు లేదు. అండ్ సో అంటే మళ్ళీ కొన్ని ఇయర్స్ ముందుకు సాగినాం అనుకో అప్పుడు కూడా మనకి రియల్ టైం డిస్పారిటీస్ అనేది నిజంగా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఉన్నారు ఎమ్మెల్యే. సో ఆయన అదేంది మేడ్చల్ సంథింగ్ నియోజకవర్గం అది, దట్ ఈస్ అ వెరీ ఐ మీన్ లార్జెస్ట్ నియోజకవర్గం ఇన్ ద కంట్రీ.
అంటే చాలా పాపులేటెడ్ నియోజకవర్గం అనమాట. మరి పాపులేషన్ బట్టి చేసినప్పుడు అందరూ ఈక్వల్గా చేయాలని ఆర్టికల్ 81 చెప్తుంది కదా. చూడండి ఇక్కడ చూడండి, ఆర్టికల్ 81(2) provides that each state shall be allocated Lok Sabha seats in such a manner that the ratio of seats to population as far as practicable గా ఉండాలి. అంటే యూనిఫామ్ గానే ఉండాలి కదా, మరి లేవు కదా. అండ్ ఈ ఏదైతే ఆర్టికల్ రాశారో దిస్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ పాపులేషన్. కాకపోతే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే పాపులేషనే కాకుండా మిగతా పారామీటర్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ఆల్ స్టేట్స్ ఆర్ ద కాంపోనెంట్ యూనిట్స్ ఫార్మింగ్ ద యూనియన్. స్ట్రాంగ్ కాంపోనెంట్స్ విల్ ఆల్సో, ఎందుకంటే స్టేట్స్ అన్ని స్టేట్స్ కలిపితేనే కదా యూనియన్. సో స్టేట్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు యూనియన్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది అల్టిమేట్గా అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ లైక్ లైన్ అనేది రాశారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది డిలిమిటేషన్, ఏ కేస్ టు బి ఆర్ నాట్ టు బి, పెట్టాలా వద్దా, చేయాలా వద్దా అనే దాంట్లోనే అయిందనమాట. సో ఇక్కడ మనం చూస్తే దెర్ ఆర్ So first delimitation commission 1952, 1963, 1973, 2002. I mean 2001 లో 2002. సో ఫ్యూచర్ delimitation 2006, 2026 కానీ అవ్వలేదు ఇంకా. సో మళ్ళీ అడ్జస్టింగ్ స్టార్టింగ్. సో 1950లో ఇన్ 1950 హౌ మెనీ ఆర్ ద లోక్ సభ సీట్స్. సో 489 ఎలక్టెడ్ సీట్స్ ఉండేవి. తర్వాత 1950 when it increased. సో 500 నుంచి 545 అంటే అంతగానం పెరగలేదు. ఏ ఇయర్లో పెరిగినాయి అనేది చూద్దాం ఒకసారి. సో చూద్దాం అనుకున్నా ఇప్పుడు how many seats increased in Lok Sabha since independence. సో ఫస్ట్ లోక్సభలో 489 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మధ్యలో 1960స్లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడు అది ఆ, అంటే మళ్ళీ 494 ఒక 5 సీట్స్ యాడ్ చేసారు. అండ్ మళ్ళీ 520 అయినాయి. నెక్స్ట్ 1971లో మళ్ళీ ఆ, ఇంకో కొన్ని యాడ్ చేసుకుంటూ పోయారు అనమాట. సో ఈ 1971లో 543 ఉన్నట్టే ఇప్పుడు కూడా 543, ఇంకా 2 సీట్స్ అనేది ఆంగ్లో ఇండియన్స్ కూడా అది తీసేసారు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే 1952లో మనకి 489 సీట్స్ ఉన్నాయి. 1957లో అది 520కి పెంచారు. 1971లో 543కి పెంచారు. సో స్టార్టింగ్ నుంచి ఏదో ఒక లైక్ రీజన్స్ చెప్పేసి పాపులేషన్ అది ఇది అని చెప్పేసి రియల్గా దే హ్యావ్ నాట్ ఇంక్రీజ్డ్ ఇట్. ఎందుకంటే నీకు ఇక్కడ పాపులేషన్ 489 సీట్స్ అప్పుడు ఉన్నాయి, అంటే నియర్లీ 490 or 500. ఇప్పుడు 545 ఉన్నాయి. సో పాపులేషన్ ఇన్ ఇండియా ఇన్ 1950, సో 36 crores. అండ్ నౌ లైక్ 2011 సెన్సస్ ప్రకారం అయితే 153 crores. ఇప్పుడు ప్రకారం అయితే ఇట్స్ లైక్ 160 crores వరకు అయినాయి. సో హౌ మచ్ పర్సంటేజ్ ఇట్ ఈస్ ఇంక్రీస్డ్? చూడండి అప్పుడు లైక్
308% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 4 టైమ్స్ అనేది. మరి సీట్లు కూడా 400 కావాలా? అప్పుడు 480 ఉన్నాయి. అండ్ దెన్ 4 టైమ్స్ కావాలా? సో, ఆల్మోస్ట్ లైక్ 1700, 1800 అవ్వాలి కదా! విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ చూసుకుంటే. కానీ అవ్వలేదు. అదే పాయింట్ ఇక్కడ. సో, హోప్ యూ గాట్ ఇట్. హ్యావ్ ఎ గుడ్ డే.